సియోసిన్ సియో హాల్ దాన్ దాన్ హాయిజో. దిస్ మీన్స్ ఇది నీకు కొరియాలో వెల్కమ్ చెప్తున్నాను, వెల్కమ్ టు ద షో అని. ఎందుకు కొరియాలో చెప్తున్నానంటే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ పేరు కొరియన్ కనకరాజ్. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే మన యంగ్ యూత్ కావచ్చు, లేడీస్ కావచ్చు, అందరూ కూడా ఓటీటీలో విపరీతంగా కొరియన్ సిరీస్ చూస్తున్నారు, కొరియన్ యానిమే చూస్తున్నారు, కొరియన్ పాప్ చూస్తున్నారు, కొరియన్ సీరియల్స్ చూస్తున్నారు. దీన్నే ఇది ఒక గుడ్ సెల్లింగ్ పాయింట్ అనుకుని మన మేర్లపాక మురళి గారు, అంటే డైరెక్టర్ ఆఫ్ కొరియన్ కనకరాజ్ గారు, మన వాళ్ళకి ఇంత కొరియన్ ఫ్యాసినేషన్ ఉంది కదా, కొరియన్ బేస్తో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారేమో అనిపిస్తుంది. అయితే కొరియన్ కనకరాజు అంటే కనకరాజు అనేటప్పటికి మనకి ఒక మాసు, ఒక పల్లెటూరు క్యారెక్టర్ అని ఈజీగా అర్థమవుతుంది. కొరియాతో ఎలా కనెక్ట్ చేస్తాడు? ఇది కూడా ఈ సినిమా హారర్ కామెడీ, అంటే ఇందులో ఒక దెయ్యం వ్యవహారం ఉంది. అయితే మనం చాలా దెయ్యం సినిమాలు ఆల్రెడీ చూసాం, హర్రర్ కామెడీలు విపరీతంగా చూసాం, గీతాంజలి కాబట్టి మరోజు కావచ్చు. కాబట్టి దాని నుంచి ఇది డిఫరెంట్గా చేయాలి అంటే కొరియన్ సెల్లింగ్ పాయింట్ ఒకటి తీసుకొని హారర్ కామెడీ, మంచి సెల్లింగ్ సబ్జెక్ట్ అంటే మంచి మైలేజ్ ఉన్న హారర్ కామెడీ తీసుకొని కొరియన్ దెయ్యాన్ని ఇందులో తీసుకొచ్చి పెట్టారు ఒక డిఫరెన్స్ కోసం. మరి కొరియన్ దెయ్యం ఎత్తున కనకరాజు ఒకటో పల్లెటూరులో ఉంటాడు. ఈ కొరియన్ దెయ్యం కనకరాజు దగ్గరికి ఎలా వస్తుంది అన్నది చాలా తమాషాగా, చాలా న్యాచురల్గా, ఎక్కడ అన్యాచురాలిటీ లేకుండా కొరియా నుంచి అది వచ్చి మన ఒక పల్లెటూరులో, అనంతపురంలో ఉన్న పల్లెటూరులో ఉన్న కనకరాజు ఒంట్లోకి ఎలా చేరింది అన్నది చాలా అద్భుతంగా తీశారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక అక్కడి నుంచి కొరియన్ దెయ్యం పడితే ఎలా ఉంటుంది? మన ఇండియన్ మంత్రగాడు ఇండియన్ మంత్రాలు చదువుతాడు, కొరియన్ భూతమే పనిచేయవు, ఎందుకంటే దానికి తెలుగు మంత్రాలు, సంస్కృత మంత్రాలు అర్థం కాదు. ఇలా సరసాగా చాలా కామెడీ. ఎప్పుడైతే కొరియన్ దెయ్యాన్ని ఒక అనంతపురం కుర్రాడి ఒంట్లో ప్రవేశపెట్టడం సక్సెస్ఫుల్ అయిపోయాడు డైరెక్టరు, అక్కడి నుంచి దాని మీద ఎక్స్ట్రాడినరీ ప్లే చేయగలిగాడు. కొరియన్ అర్థం కానీ మంత్రగాడని, కొరియన్ భాషలో తను వేరే వాళ్ళ కమ్యూనికేట్ చేయడానికి దెయ్యం ట్రై చేయడం, ఇది దెయ్యం అని తెలియక అందరూ దాంతో ఫైట్ చేయడం. సో ఈ ప్లాటే మంచి హిట్ ప్లాట్, సూపర్ హిట్ ప్లాట్. సో అక్కడే సక్సెస్ఫుల్ అయిపోయాడు డైరెక్టర్. ఆ ప్లాట్ని తీసుకోవడం, దాన్ని ఇనీషియల్గా ఎగ్జిక్యూట్ చేయడం. ఇక మిగిలిన ఆస్పెక్ట్స్ తీసుకుంటే ఇటువంటి హారర్ కామెడీ సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదో ఒక రెండు పాటలు ఉన్నాయి, ఒక మాంటేజ్ సాంగ్, ఇనీషియల్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టాలి కాబట్టి పెట్టారు. బట్ అదర్వైజ్ ఎక్కువ సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేశారు. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ రెండు సాంగ్స్ కూడా తమను ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు. రికార్డింగ్ అయితే ఫెంటాస్టిక్ ఉంది. సో ఆ పార్ట్లో వాళ్ళు సక్సెస్. ఇంకా ఫోటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో, ఎస్పెషల్లీ కొన్ని శ్మశానం సీన్స్, ఈ కనకరాజు ఒంట్లోకి ఆ కొరియన్ దెయ్యం ప్రవేశించే సిచ్యువేషన్స్ రెండూ చూసుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ఆ పార్ట్ కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. ఇక రితికా నాయక్ చాలా అందంగా ఉంటారు. ఆవిడ స్క్రీన్ మీద ఆవిడ గ్లామర్ ప్రెజెన్స్తో మంచి టచ్ యాడ్ చేశారు. పుష్ప టైప్ విలనిష్ క్యారెక్టర్లో సునీల్ని పెట్టారు. అండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే సత్య కామెడీ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. కొరియన్ దెయ్యం పట్టిన ఫ్రెండ్ పక్కన ఒక పక్క అనంతపురం కుర్రాడు ఎలా బిహేవ్ చేస్తాడు, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడు, లేదా దాన్ని ఏం చేస్తాడు. సో అతని రోల్ ఎక్కడికక్కడ, అంటే ఈ కథ ఏంటంటే కొరియాలో స్టార్ట్ అయ్యి అనంతపూర్ వచ్చి మళ్ళీ కొరియా పెడుతుంది. సో ఈ మొత్తం అన్ని ప్లేసెస్లో కూడా అనంతపురంలో తమాషా కామెడీ సీన్స్, కొరియాలో తమాషా కామెడీ, ప్రతి చోట కూడా సత్య హైలైట్ అయిపోయాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే హీ స్టీల్స్ ద షో, బిగ్గెస్ట్ అతను. అండ్ ఈక్వల్గా వరుణ్ తేజ్ రెండు షేడ్స్, అంటే మామూలు ఒక అనంతపురం కుర్రాడుగా, ఒక కొరియా దెయ్యం. ఆ కొరియా దెయ్యం ఏంటి అనేది నేను చెప్పట్లేదు, చాలా పవర్ఫుల్ కొరియా దెయ్యం అది. అంటే అతను మనిషిగా బతుకున్నప్పుడు కూడా చాలా పవర్ఫుల్ పర్సన్ అతను. అటువంటి అతని కింద చేయడం, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అదని కూడా చాలా అద్భుతంగా చేశాడు. వీళ్ళు కాకుండా ఇంకా చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఎవరిదైనా ఉందంటే మన మురళీధర్ గౌడ్. ఆయన మన సత్య తండ్రిగా, ఒక మాంత్రికుడిగా చేశాడు. అంటే చిన్న చిన్న వాటిలో ప్రాపర్ లాజిక్ బిల్డ్ చేస్తే డైరెక్టర్ కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరియా నుంచి దయ్యం రావడం, మన వాళ్ళకి పట్టడం, ఇదంతా బిలీవబిలిటీ లేకపోయినా కూడా కథలో తను క్రియేట్ చేసుకున్న వరల్డ్లో రైట్ లాజిక్స్ పెట్టడంతో మనం డైరెక్టర్తో పాటు ట్రావెల్ చేసి వాటిని నమ్ముతాం, ఎంజాయ్ చేస్తాం. సో ఆ విధంగా ప్రతి సీన్కి ఇది ఎందుకుంది, ఎలా జరుగుతుంది అనే బిలీవబిలిటీ తీసుకురావడంలో మేర్లపాక గాంధీ ఎక్సలెంట్, హీఈస్ వెరీ సక్సెస్ఫుల్. సో ఓవరాల్గా సినిమా తీసుకుంటే రికార్డింగ్ బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ, ఎస్పెషల్లీ ఎండ్లో వాళ్ళు తీసుకొచ్చిన గ్రాఫిక్ షాట్స్, అంటే క్లైమాక్స్లో గ్రాఫిక్ షాట్స్, ప్లస్ అక్కడక్కడ ఎక్కడైతే ఈ దెయ్యం మన వరుణ్ తేజ్ బాడీలోకి వస్తుందో అక్కడ కూడా ఆ రైట్ బ్లెండ్. అంటే మనం ఏమంటామంటే ఒక గ్రాఫిక్ షాట్లో ఉండకూడదు, సినిమా న్యాచురల్ దానిలో బ్లెండ్ అవ్వాలి.
అది ఫోటోగ్రాఫరు రంజన్, ఆయన విఎఫ్ఎక్స్ ఎక్స్ట్రాడినరీ విఎఫ్ఎక్స్, పుష్ప అవడానికి చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. అతను కలిసి కరెక్ట్గా బ్లెండ్ తీసుకురాగలిగారు. సో దాంతో మీకు అది న్యాచురల్ ఎఫెక్ట్ వస్తుంది. సో విఎఫ్ఎక్స్ బాగుంది, ఫోటోగ్రఫీ అయితే ఎక్స్ట్రాడినరీ. ఇంకా మ్యూజిక్ రికార్డింగ్ అయితే ఈ సినిమాకి అంటే వీళ్ళు చేసిన దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగారు తమను. సో ఓవరాల్ అన్ని పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, హీరోయిన్ అందంగా ఉంది, ఒక కొత్త ప్లాటు, మంచి ఫోటోగ్రఫీ, మంచి డైరెక్షన్, మంచి టెక్నికల్ వాల్యూస్తో మీరు వెళితే ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. మీరు ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. నేనైతే ఈ సినిమా చూడంగానే ఇది ఓకే, కొరియన్ ఏం పెట్టేస్తాడు, ఇక్కడి నుంచి ఇటు వెళ్ళిపోద్ది అనుకున్నా. కానీ నేను ఏదనుకున్నానో దానికి రివర్స్లో జరిగింది. సో ఆ విషయంలో కూడా అంటే మీరు యాంటిసిపేట్ చేయలేకుండా తీయడంలో డైరెక్టర్ చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా ఓవరాల్ వెరీ గుడ్ పిక్చర్. ఫస్ట్ హాఫ్ అయితే ఇక ఎక్స్ట్రాడినరీ హిలీరియస్ కామెడీ, ఫుల్ సస్పెన్స్ అండ్ ఆ ప్లాట్ని ఎస్టాబ్లిష్ చేయడం, వరల్డ్ని ఎస్టాబ్లిష్ చేయడం ఎక్స్ట్రాడినరీ ఉంది. సెకండ్ హాఫ్లో కూడా ఆల్మోస్ట్ వెరీ చాలా బాగుంటుంది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉందేమో అనిపించింది, బట్ అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ బికమ్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ. బట్ స్టిల్ ఇంత ఫ్రెష్ థాట్తో ఫ్రెష్ ప్లాట్తో వచ్చారు, చాలా కొత్తగా ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి ఇట్ విల్ బి ఎ గుడ్ హిట్ సినిమా. ఆల్రెడీ ఇట్స్ ప్రూవెన్ థింగ్. సో మీరందరూ కూడా వెళ్ళి కొరియన్ కనకరాజు వాచ్ చేయండి. అండ్ హియా సాంగ్.